వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మనం అంగీకరించినది ఏదైనా సరే అది ఓటమి కానే కాదు. ఇది అక్షర సత్యం. పరిస్థితులకు తలొగ్గి ఇంతేనా జీవితం, ఇదేనా తలరాత అని చేతకానితనాన్ని ఒప్పుకోవడం అతి సాధారణ వ్యక్తుల జీవిత గమనం. కానీ కృషితో నాస్తి దుర్భిక్షమన్న పదాన్ని మార్చి కసితో నాస్తి దుర్భిక్షమని నిరూపించింది ఓ యువతి. మన చుట్టూ ఉన్న పరిస్థితులను తిట్టుకుంటూ జీవిస్తే మనకు దక్కే ఫలితం ఏంటని తెలుసుకుంది. వాస్తవాలను విస్మరించి ఊహల్లో బతికేస్తూ కళ్ళబొల్లి మాటలతో మభ్యపెట్టాలని చూసే ఆ దుర్భర పరిస్థితుల నుంచి ఎప్పటికీ బయటపడలేమన్న నిజాన్ని గుర్తించింది. అలా ఆలోచించింది కాబట్టే తన గమనంలో పేదరికం, ఆటంకాలు వెనక్కి లాగుతున్నా వాటిని ఓడించి తన జీవితాన్ని విజయ పదం వైపు నడిపించుకుంది. తెగింపు, చొరవ, సాహసంతో చేసే ఏ పనైనా అది ఒక అద్భుతమేనని నిరూపించింది. అలాంటి విజయగాథకు కథానాయకురాలే జీవంగి దీప్తి. ఇంతకీ ఎవరి దీప్తి, ఏంటా క్రీడా స్ఫూర్తి? బరిలో ఆమె పరుగు పోటీని వెనక్కి నెట్టేసింది. బదులుగా ఎన్నో పతకాలు సాధించింది. పాఠశాల స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఆడి విజయం సాధించింది. ప్రతిభకు పట్టం గడితే ప్రతిఫలం ఆమె గెలుపై చూపించింది. ఆమె 18 ఏళ్ల జీవంగి దీప్తి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన దీప్తి తనలోని ప్రతిభను అంతర్జాతీయ వేదికపై ఆవిష్కరించింది. భారతదేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించింది. ప్రతిభకు ప్రోత్సాహం తోడైతే అద్భుతాలు సాధించవచ్చని నిరూపిస్తూ పరుగుల పందెంలో దూసుకెళుతోంది యువ సంచలనం. వ్యవసాయ కూలీ కుటుంబం నుంచి మొదలైన జీవన గమనం, అంతర్జాతీయ వేదికలపై వెలిగిన మనోనిబ్బరం. ఈ రెండింటి మధ్య జీవితం ఒక్కటే, వ్యక్తి ఒక్కరే, కానీ పరిస్థితులే వేరు. ఎందుకంటే ఇంతటి కృషి వెనుక నిరంతర శ్రమ ఉంది. ఒడిదుడుకులు, అనుబంధాలు ఉన్నాయి. జీవన పోరాటమూ ఉంది. ఇన్ని ఆటంకాల ముందు దీప్తి కొండంత లక్ష్యం చిన్నబోయిందా? లేదు. ఆమెలో ఆత్మవిశ్వాసం అణువంత కూడా సడలలేదు. అంతకు మించిన పట్టుదల పెరిగింది. తపన తన్నుకు వచ్చింది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న నిజాన్ని కళ్ల ముందు ఆవిష్కరించింది. జీవంగి దీప్తి కథలో కథావస్తువంతా పేదరికమే. విద్యార్థులకు చదువు ఒక్కటే కాదు, ఇంకా ఎన్నో అంశాల్లో ప్రావీణ్యం సంపాదించొచ్చన్న నిజాన్ని చిన్ననాడే గుర్తించింది. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు పరుగు పందెంలో రాణించింది. అందరి మన్ననలు పొందుతోంది. సాయి గోపీచంద్ మైత్రా ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్లోని ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్ శిక్షణలో రాటుదేలుతున్న దీప్తి ట్రాక్పై సంచలనాలు సృష్టిస్తోంది. అత్యున్నత స్థితికి చేరుకోవాలన్న తపన ఉండాలి, కాని ఇబ్బందులన్నీ బలాదూర్. లక్ష్యం ముందు ఇవన్నీ తలవంచక తప్పనే తప్పదు. కృషిని నమ్మి జీవితాన్ని ఫలప్రదం చేసుకుని తాను అనుకున్న లక్ష్యాలను చేరుకుంటోంది దీప్తి. నిరంతర స్ఫూర్తిని నింపుతున్న ఒక నిజమైన విజయం సాధించిన వ్యక్తిత్వం ఆమెది. జీవితంలో ఎదురయ్యే సంకట పరిస్థితుల్ని ఎదుర్కొని లక్ష్యాలను సాధించేందుకు సరిపడా ఉత్సాహం, ఉత్తేజం, ఊపిరి నింపేందుకు దీప్తి సాధిస్తున్న విజయాలే ప్రత్యక్ష ఉదాహరణ. కుటుంబ ఆర్థిక పరిస్థితులను గాని, తల్లిదండ్రుల నిస్సహాయతను గాని దీప్తి ఏనాడూ తిట్టిపోయలేదు. నా రాత ఇంతేనని సరిపెట్టుకోలేదు. మారిన పరిస్థితులకు అనుగుణంగా మారటమే దీప్తి చేసిన మొదటి ప్రయత్నం. అందుకే చీకటిని తెడుతూ కూర్చోలేదు, చిన్న దీపాన్ని వెలిగించుకుంది. ఆర్డీఎఫ్ వ్యవస్థాపకుడు ఎర్రబెల్లి రామ్మోహన్ రావు రూపంలో తనకు లభించిన వరాన్ని అందిపుచ్చుకుంది. తన ఇంటిని స్కూల్కి డొనేట్ చేసిన రామ్మోహన్ రావు దీప్తి లాంటి వాళ్ళెందరికో అండగా నిలిచారు, భుజం తట్టి ప్రోత్సహించారు. అలాంటి మహోన్నత వ్యక్తి సహకారంతో అంతర్జాతీయ వేదికలపై భారత కీర్తి పతాకను రెప్పరెప్పలాడించింది జీవంగి దీప్తి. కల్లూరు ఆర్డీఎఫ్ స్కూల్ ఈ పేరు చెప్తే ఇటు చదువుల్లోనే కాదు అన్ని రంగాల్లో ఉన్న విద్యార్థులను కూడా ఇప్పటికి వందలాది మంది విద్యార్థులను ఇటు ఆటల్లో అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జీవంగి దీప్తి జాతీయ అంతర్జాతీయ ఆటల్లో కూడా ప్రావీణ్యం సంపాదిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం జీవంగి దీప్తిని ముందు నుంచి ఆర్డీఎఫ్ ఫౌండర్గా ఉన్నటువంటి రామ్మోహన్ రావు సార్ గారు ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఏ విధంగా ఉంది మనతో మాట్లాడడానికి ఆర్డీఎఫ్ ఫౌండర్ రామ్మోహన్ రావు సార్ ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసు సార్. ఆర్డీఎఫ్ స్కూల్ ద్వారా చదువుల్లోనే కాదు ఇటు ఆర్చరీ అకాడమీని కూడా ప్రారంభించి వందలాది మంది విద్యార్థులను ఆటల్లో కూడా ప్రావీణ్యం నేర్పిస్తున్న ప్రస్తుతం జీవంగి దీప్తి
పరుగు పందెంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా వెళ్తున్న పరిస్థితి. ముందు ఎట్లా తెలిసింది సార్? స్పోర్ట్స్ అనేది కొంచెం సీరియస్గా తీసుకుంటారు. ఈ అమ్మాయి స్కూల్స్ కాంపిటీషన్ పోయినప్పుడు తెలంగాణ స్కూల్స్లో ఫస్ట్ వచ్చింది. ఫస్ట్ వచ్చినప్పుడు టాలెంట్ స్పాటర్స్ ఉంటారు. నాగ్పూర్ రమేష్ గారు అని ద్రోణాచార్య అవార్డు ఉన్నారు. ఆయన చాలా మందిని ఒలింపిక్స్ పంపించారు. ఆయన పంపించేపటికే ద్రోణాచార్య అవార్డు ఇచ్చారు. ఆయన ఈ అమ్మాయిని చూసి మా దగ్గర పంపిస్తారని అడిగినారు. అడిగితే మేము పంపించాం. అప్పటి వరకే షీ వాజ్ డూయింగ్ వెల్, అంటే స్కూల్స్లోనే నెంబర్ 1 వచ్చింది. ఆయన పికప్ చేసి వారికి అసిస్టెంట్ కోచ్ ఉన్నారు లక్ష్మణ్, వాళ్ళిద్దరూ ఆ అమ్మాయిని చూస్తూ ఉన్నారు. రమేష్ గారి పర్సివరెన్స్, ఆయనకున్న నాలెడ్జ్ బట్టి ఈ అమ్మాయి వెంబడే అండర్-16, అండర్-18 ఆల్ ఇండియా ఛాంపియన్ అయింది. నాకు తెలిసి ఆ అమ్మాయికి 2024 ఒలింపిక్స్లో ఇండియాని రిప్రజెంట్ చేసే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆ అమ్మాయి కూడా ఎక్స్పెన్సెస్ అవుతాయి ఉండేదాన్ని కానీ ఏది కానీ వాల్యూ ల్యాబ్స్ అనే కంపెనీ అర్జున్ రావు గారు ఉన్నారు. ఆయన ఎవ్రీ మంత్ 10,000 ఇస్తాడు. ఇంకో పుజులానా మిషనరీ మ్యానుఫ్యాక్చరర్స్ అని పాయిస్ ఉన్నారు. వాళ్ళు నెలకు 5,000 ఇచ్చి ప్రతి కాంపిటీషన్కు ఆ అమ్మాయికి ఫ్లైట్ టికెట్స్ కొనిస్తారు. స్పోర్ట్స్కు మా దగ్గర ఆల్ 5 ఇన్స్టిట్యూషన్స్లో కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తాం. ఆర్చరీలలో కొంచెం సక్సెస్ ఎక్కువ ఉంది. ఒక 10 మంది దాకా మన కల్లెడ పిల్లలు, మన స్కూల్లో చదివిన పిల్లలు ఇండియాని రిప్రజెంట్ చేశారు. దీప్తి జీవంగి కూడా ఆర్డిఎఫ్ స్కూల్లో చదువుతున్న సమయంలోనే చాలా ఇటు రాష్ట్ర స్థాయితో కాబట్టి జాతీయ స్థాయిలో కూడా అవార్డులు పొందిన పరిస్థితి. ఆ సమయంలో కనీసం షూస్ కూడా లేని పరిస్థితిలో మీరే ఎంకరేజ్ చేసి షూస్ కొనిచ్చి అప్పటి నుంచి ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి పేద విద్యార్థులు ఇంకా చాలామంది ఉన్నారు. వారిని ఎలాంటి ఎంకరేజ్ చేయాలి? టాలెంట్ ఏం చేస్తాం ఇప్పుడు స్టడీస్కైనా దేనికైనా. ఇప్పటికి కూడా ఆ స్కూలు అన్ని స్కూల్స్ కలిసి, అంటే అవన్నీ మా భార్య చూస్తుంది, వందితారావు. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 3 కోట్ల రూపాయల సబ్సిడీ ఉంటుంది స్కూల్స్కి. అది కింద మీద పడి ఏదో తెస్తున్నారు, నడిపిస్తున్నారు. దీప్తి జీవంగి ప్రజెంట్ కరోనా నేపథ్యంలో సాయి సహాయం హాస్టల్ కూడా క్లోజ్ అయిన పరిస్థితి. ఒక ప్రత్యేక ప్రైవేట్ రూమ్లో ఉండి తను ఉంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు ప్రభుత్వం నుంచి కానీ ఇంకా స్వచ్ఛంద సంస్థల నుంచి కానీ ఏమైనా సహాయం అందే అవకాశం? ఇప్పటివరకు దెర్ ఇస్ నో సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆర్ ఎనీబడి ఎల్స్. నేను చెప్పిన పేర్లే వాల్యూ ల్యాబ్స్ ఈ పుజులానా మిషనరీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సార్, ఆర్డిఎఫ్ ఫౌండేషన్ అంటే తెలియని విద్యార్థులు ఉన్నారు. సిద్దిపేట రూరల్ ప్రాంతాల్లో, మాటిన్ల ప్రాంతంలో కూడా దశాబ్ద కాలం క్రితం ఆర్డిఎఫ్ స్కూల్ను స్థాపించి అక్కడ ఉన్న పేద ప్రజలకు, పేద విద్యార్థులకు కూడా విద్యను అందిస్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు అక్కడ కూడా సేమ్ ఇలాంటి గేమ్స్ ద్వారానే ఎంతోమంది పైకి వెళ్ళిన పరిస్థితి. అక్కడే స్థాపించాలని ఆలోచన. ఆడ చాలామంది ఈ టైక్వాండో ఇట్లాంటి గేమ్స్ వల్ల పైకి వచ్చిండ్రు. ఈ స్పోర్ట్స్ కోటాల చాలామంది మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి. సపోజ్ ఇప్పుడు ఆర్చరీ ఉందనుకోండి, ఒక 20 మంది సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్స్ వచ్చినాయి అనుకో, రైల్వేస్లో అనుకోండి, లేకపోతే ఆర్మీలో అనుకోండి, బిఎస్ఎఫ్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, అందరికీ దే గాట్ జాబ్స్. దే ఆర్ ఎర్నింగ్ గుడ్ మనీ, దే ఆర్ హ్యాపీ. ఇది ఆర్డిఎఫ్ ఫౌండర్ రామ్మోహన్ రావు సార్ గారు చెప్తున్నారు. ఇటు పేద విద్యార్థులకు విద్యతో పాటు వారిలో ఆటల్లో కూడా శిక్షణ ఇస్తూ ఎంతోమందిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వారికి పైకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా జీవంగి దీప్తిని కూడా ముందు నుంచి సపోర్ట్ చేస్తూ ప్రస్తుతం అంతర్జాతీయ లెవెల్లో తను శిక్షణ పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ గజానంతో నారాజ్, HMTV, హైదరాబాద్. ఈ సృష్టిలో శాశ్వతమైనది మార్పు మాత్రమే. బాధల్లో ఉన్నాం కదా, ఈ జీవితం ఇలా తెల్లారాల్సిందేనా అని కుమిలిపోతూ భావి జీవితాన్ని చేతులారా పాడు చేసుకోవడం చాలామందికి అలవాటు. కానీ అలాంటి ఆలోచన నుంచి బయటకు వచ్చిన దీప్తి రేపటి ఆశే మన జీవితాలను నడిపించే చుక్కాని అంటూ చిరుత వేగంతో పరుగులు తీస్తోంది. ఆత్మవిశ్వాసమే ఆలంబనగా తన లక్ష్యాలను సాహసంతో, సహనంతో సాధిస్తోంది. ఎందరికో స్ఫూర్తిని, మరెందరిలోనూ ఉత్సాహాన్ని నింపుతోంది. వరంగల్ రూరల్ జిల్లా కల్లెడ గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయికి దీప్తి ఎదుగుతుందని ఎవరైనా ఊహించగలరా? అసలు ఊహకందేదేనా?
కానీ దాన్ని సాధించి చూపించింది జీవంగి దీప్తి. ఆమె తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. రెక్కాడితే గానే డొక్కాడని పరిస్థితి వారిది. చిన్నతనం నుంచే దీప్తికి పరుగంటే ఆసక్తి. పంట పొలాల్లో, పాఠశాలలో పరిగెత్తటం ఆమెకు ఇష్టంగా ఉండేది. ఆమెలోని ప్రతిభను గుర్తించిన పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు దీప్తిని ప్రోత్సహించారు. అలా 9 ఏళ్ల వయస్సులో పరుగును సీరియస్గా తీసుకున్న దీప్తి ఇక అప్పట్నుంచి వెన్నుదిరిగి చూడలేదు. మండల, జిల్లా స్థాయిలో పతకాలు సాధించింది. క్రమంగా తన పందానికి పదును పెడుతూ మెరుగులు దిద్దుకుంది. మెరుపులా మారిపోయింది. అలా మండల, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో సత్తా చాటే స్థాయికి ఎదిగింది. ఇప్పటి వరకు అన్ని స్థాయిల్లో కలిపి దాదాపు 45 వరకు పతకాలు దీప్తి తన ఖాతాలో వేసుకుంది. పేద కుటుంబం నుంచి వచ్చిన తనకు పరుగు మీద ఉన్న ఇష్టాన్ని గమనించి తల్లిదండ్రులు ధనలక్ష్మి, యాదగిరిలతో పాటు కల్లెడ ఆర్డీఎఫ్ స్కూల్ ఫౌండర్ ఎర్రబెల్లి రామ్మోహన్ రావులు తనకు ప్రోత్సాహం అందించారని దీప్తి గర్వంగా చెప్తోంది. తల్లిదండ్రులు కూలీ పని చేస్తూ తనకు కావలసినవన్నీ సమకూరుస్తున్నారని, ఆ పేదరికాన్ని జయించాలనే కసి తనను మరింతగా పరిగెత్తేలా చేస్తోందన్నది దీప్తి చెప్పే మాట. 6 ఏళ్ల క్రితం ఖమ్మంలో జరిగిన జాతీయ అథ్లెటిక్స్ మీట్లో అద్భుత ప్రతిభ కనబర్చింది దీప్తి. అలా కోచ్ రమేష్ దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆమె దశ తిరిగింది. రమేష్ సహాయంతో హైదరాబాద్కి వచ్చిన దీప్తి పరుగు మరింత జోరందుకుంది. రమేష్ శిక్షణలో ఈమె మరింత రాటుదేలింది. గచ్చిబౌలిలోని సాయి వసతి గృహంలో ఉంటూ సాధన చేయటం మొదలుపెట్టింది. పోటీ పడిన ప్రతి రేసులోనూ పతకాలు సాధించటం అలవాటుగా మార్చుకుంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ట్రాక్ నుంచి పక్కకు తప్పుకోలేదు. 2019 జనవరిలో పూణేలో జరిగిన ఖేలో ఇండియా క్రీడల్లో అండర్-17 బాలికల విభాగంలో 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులో వెండి పతకాలతో సత్తా చాటింది. ఆ తర్వాత రాయ్పూర్లో జరిగిన యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో అండర్-20 బాలికల విభాగంలోనూ 2 రజత పతకాలతో మెరిసింది. 2019లో బ్యాంకాక్ లో జరిగిన ఆసియా యూత్ అథ్లెటిక్స్ లో 200 మీటర్ల పరుగులో కాంస్య పతకం, రిలేలో రజత పతకం సాధించి భారతీయ కీర్తి పతాకను రెపరెపలాడించింది. 2020లో జరిగిన ఖేల్ ఇండియాలో 2 స్వర్ణ పతకాలను గెలుచుకుంది. ఫిబ్రవరి 2021లో గువాహటిలో జరిగిన జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో దీప్తి 2వ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. అండర్-18 బాలికల 200 మీటర్ల పరుగులు 2వ స్థానంలో నిలిచింది. 24.67 సెకండ్లలో గమ్యాన్ని చేరుకున్నారు. జూన్లో పాటియాలలో జరిగిన సీనియర్ నేషనల్స్ రిలేలో కాంస్య పతకం సాధించింది. 100 మీటర్ల పరుగులో దీప్తి అత్యుత్తమ టైమింగ్ 11.94 సెకండ్లు కాగా 200 మీటర్లలో 24.6 సెకండ్లుగా నమోదు కావటం విశేషం. దీప్తి తన జీవితంలో ఎదిగిన క్రమం, ఆటుపోట్లకు తట్టుకొని నిలబడిన వైనం, ఏటికి ఎదురెదిన సాహసం అన్నీ సంచలనాలే. చేసే పనిలో క్వాలిటీ ఉండాలంటూ అందులో ఎదిగేందుకు ప్రయత్నించింది దీప్తి. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన తాను స్వయంగా అనుభవించిన కష్టాల్లో కన్నీరు కాకుండా పన్నీరును వెతుక్కుంది. పరుగును ప్రేమించింది, పరుగులోనే జీవించింది, పరుగుతోనే ప్రయాణిస్తోంది. పేదరికంలో పుట్టిన జీవంగి పరుగును ప్రేమించింది. తమ కష్టాలు తీరేందుకు ఆ పరుగుని నమ్ముకుంది. పాఠశాల స్థాయి నుంచి అంచెలంచెలుగా తన ప్రతిభను మెరుగుపరుచుకుంటుంది. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించే స్థాయికి ఎదిగింది. 2వ తరగతి నుంచే పరుగుల దీప్తిగా పేరొందింది. ఆ సమయంలోనే హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సీటు వస్తే అంత చిన్న వయసులో పంపించడమెలా అని తల్లిదండ్రులు ఆలోచించారు. కానీ అమ్మాయికి అద్భుత భవిష్యత్తు చూపించడమే లక్ష్యమన్న భావనతో ఉన్న దీప్తి తల్లిదండ్రులు వెనకడుగు వెయ్యలేదు. అలా కుటుంబ సభ్యుల సహకారం కూడా దక్కడంతో స్కూల్ లెవెల్లో కల్లెడ ఆర్డీఎఫ్ స్కూల్ నుంచి జిల్లా స్థాయిలో పాల్గొన్న ప్రతి పోటీలో పతకం సాధించి తెచ్చింది దీప్తి. పరుగు పందెమంటే మాటలు కాదు, అన్నీ కావాలి, సదుపాయాలు సమకూరాలి. కానీ దీప్తి పరిస్థితి అలా కాదు. తినడానికి తిండే కష్టమన్న పరిస్థితుల్లో స్పోర్ట్స్ షూ కొనుక్కోవటం గగనమే. స్పోర్ట్స్ షూకి కనీసం 5,000 కావాలి. ఎలా? కానీ కష్టపడే మనస్తత్వం ఉండాలే కానీ అదృష్టం తనంతట తానే వెతుక్కుంటూ వస్తుందంటారు. దీప్తికి అలానే కాలం కలిసొచ్చింది. ఆర్డీఎఫ్ ఫౌండర్ రామ్మోహన్ రావు రూపంలో అదృష్టం వరించింది. అప్పటి వరకు ఈ క్రీడాకారిణి ప్రతిభ గురించి తెలియని ఎర్రబెల్లి రామ్మోహన్ రావుకు తర్వాత విషయం తెలిసింది.
దీప్తిలో ఉన్న ప్రతిభను పట్టుదలను గుర్తించిన రామ్మోహన్ రావు వెంటనే షూ కొనిచ్చారు. ఇక అక్కడి నుంచి రామ్మోహన్ రావు ప్రోత్సాహంతో దీప్తి ఎక్కడా వెనుదిరిగి చూడలేదు సరికదా, నాగపురి రమేష్ శిష్యరికంలో ఎన్నో పతకాలు సాధించింది. సో అప్పటి నుంచి స్పోర్ట్స్ అథారిటీ ఇండియా హైదరాబాద్లో జాయిన్ అయింది. మళ్ళీ మన కల్లెడ రామ్మోహన్ గారు ఆర్డీఎఫ్ స్కూల్ వాళ్ళు తనకి చాలా అండగా ఉంటారు. వాళ్ళ అమ్మ నాన్న కూడా పేదోళ్ళు, కానీ చాలా టాలెంటెడ్ అమ్మాయి, చాలా ఇన్నోసెంట్ కూడా. ఈరోజు షీ హాస్ డన్ మోర్ దెన్ 15-16 జూనియర్ నేషనల్ మెడల్స్ అండ్ యూత్ ఏషియా మెడల్. ఇంకా ఫ్యూచర్లో రీసెంట్గా సీనియర్ ఇంటర్ స్టేట్లో 4x100 మీటర్స్ బ్రాంజ్, మళ్ళీ 200 మీటర్స్లో 4th ప్లేస్ వచ్చింది. అండర్ 17 కాబట్టి ఆమెకి నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ అచీవ్మెంట్ ఉంది. బట్ అనేది జాబ్ అయితే 18+ ఉన్నప్పుడు జాబ్ వస్తుంది. సో జాబ్ విషయంలో అతను నేషనల్ లెవెల్లో అచీవ్ చేస్తుంది కాబట్టి మేము నెక్స్ట్ జాబ్లో కూడా జాయిన్ చేయించేసి సిఓఈ కింద మా అండర్లోనే పెట్టుకొని ఆమెని నేషనల్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయిలో ఒలింపిక్స్ లెవెల్లో అచీవ్ చేయాలని ఆ విధంగానే మేము హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాము. మేము సాయి మైత్ర గోపిచంద్ ఫౌండేషన్ ద్వారా అథ్లీట్స్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో వన్ ఆఫ్ ది ఫస్ట్ ప్రోడక్ట్స్ ఎవరైతే ఉన్నారో మనకి దీప్తి రావటం జరిగింది. వరంగల్ నుంచి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక రా టాలెంట్ తను ఇక్కడికి వచ్చి ఆ రోజు నాకు గుర్తు ఇంకా మనకి శ్రీధర్ బాబు అని ఉంటాడు, ఆయన్ని కండక్టర్తో మాట్లాడుతూ ఉన్నాడు, పాప వస్తుంది మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని. వాళ్ళు అక్కడి నుంచి బస్సు ఎక్కిస్తే కండక్టర్ కంటిన్యూస్ టచ్లో ఉండి ఇక్కడ దింపుకొని దాంతో వాళ్ళకి బస్ ఫేర్ పే చేసి దెన్ వి బాటర్ హియర్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనకి ఇంత బాగా పరిగెత్తడం, ఇంత కష్టపడి తను చేయటం అనేది మాకు చాలా సంతోషం. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పుకోవాలి. కల్లెడ పేరు చెప్పగానే ఆర్చరీ గుర్తుకొస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో ఎందరో ఆర్చరీ క్రీడాకారులను అందించిన ఆర్టీఎఫ్ స్కూల్ తమ విద్యార్థులకు ఒకవైపు చదువుతో పాటు మరోవైపు వారిలోని ప్రతిభను గుర్తించి ఆయా రంగాల్లో అద్భుతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తోంది. అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయులు విద్యార్థులను భావి భారత క్రీడా మాణిక్యాలుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో అహర్నిశలు పాటుపడుతోంది. ఆర్డీఎఫ్ యాజమాన్యం తోడ్పాటుతో ఈ పాఠశాల విద్యార్థులు పలు రంగాల్లో రాణిస్తూ సంచలనాలకు కేంద్రమవుతున్నారు. అందులో ఒక ఆణిముత్యమే జీవంగి దీప్తి. అంతర్జాతీయ స్థాయిలో పరుగుల పందెంలో రాణిస్తూ తమ పాఠశాలకు దీప్తి పేరు తెస్తోందని యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం తొర్రూరులోని ఓ కళాశాలలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న దీప్తి మరిన్ని పతకాలు సాధించాలని అధ్యాపకులు ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటివరకు అమ్మాయి దగ్గర 15కు పైచిలకు స్టేట్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసింది, 10కి పైచిలకు నేషనల్ పార్టిసిపేట్ చేసింది, ఇంకా ఇంటర్నేషనల్లో కూడా 2-3 పార్టిసిపేట్ చేసింది. ఆమె గోల్ కూడా ఏంటి అంటే నేను ఒలింపిక్స్కి ఆడాలి అనేది బాగా ప్రయత్నం చేస్తుంది. ఆమెకు అన్ని విధాల సపోర్ట్గా కూడా మా ఆర్డీఎఫ్ మేము నుంచి అన్ని తీరులా అందిస్తున్నాము. ఇప్పటివరకు ఇంటర్మీడియట్ వరకు మా దగ్గరనే చదివింది అమ్మాయి, మేము దాదాపుగా అన్ని తీరులా సపోర్ట్ అందిస్తాం. ఇంత జరుగుతున్నా ఆర్థిక ఇబ్బందులు అవాంతరాలే సృష్టిస్తున్నాయని చెప్తున్నారు దీప్తి తల్లిదండ్రులు. కరోనాతో సాయి మూతపడటంతో దీప్తి హైదరాబాద్లో రూమ్ రెంట్ కట్టలేకపోతోందని వాపోతున్నారు. పౌష్టికాహారం తీసుకోవటానికి సరిపడా డబ్బులు కూడా లేవని వారు ఆవేదన చెందుతున్నారు. షూ లేదు సార్ అక్కడ, ఎందుకంటే మాకు చెప్పలేదు, మేము కొనేయలేని పరిస్థితి సార్ మాది అది. అయితే షూ లేకుండా పరిగెడతా అంటే అక్కడ ఈ నాగపూర్ రమేష్ సార్ చూసిండు సార్. నాగపూర్ రమేష్ సార్ ఈ అమ్మాయి ఎవరు ఇంత బాగా పరిగెడుతుంది, షూ లేదేం లేదు అని అన్నాక సార్ ఎక్కడెక్కడికో ఫోన్లు చేసి ఈ స్కూల్కి ఫోన్ చేసిండట సార్. ఈ స్కూల్కి ఫోన్ చేసినాక ఇది ఎర్రవెల్లి రామారావు గారు స్కూల్ కదా అని సార్కి ఎవరో ఫోన్ చేసిండు. అమ్మాయి షూ లేకుండానే గో చేసిందట ఖమ్మంలో అని సార్ చెప్పిండు సార్. చెప్పినాక అక్కడ అప్పటికప్పుడు సార్ మళ్ళీ షూ తెప్పించిండు సార్. అక్కడ షూ తెప్పించి ఉరుకుతా అంటే ఇక నేషనల్ రాష్ట్ర స్థాయి అన్నిట్లా ఈ అమ్మాయి ముందుకు వస్తుంది సార్. దీనికి సార్ ఇక్కడ సపోర్ట్ మొత్తం పీటీ సారే సార్. ఇక రామారావు సార్ గారే మొత్తం చూసుకోవడం, డబ్బుల విషయంలో ఏ విషయంలో అయినా సారే గారు చూసుకుంటున్నారు. అక్కడ అంటే హైదరాబాద్ అంటే ఇక రమేష్ సార్ చూస్తుండ్రు, డబ్బుల విషయాలు అయితే రామారావు సార్ గారు చూస్తుండ్రు. ఇప్పటివరకు గవర్నమెంట్ ఏదన్నా సాయం చేయగలుగుతుందని మా ఆశ. ఎమ్మెల్యేలు ఆరు రమేష్, దయాకర్ రావు వీళ్ళందరూ వచ్చిండ్రు. ఒకసారి వచ్చిండ్రు, శాలువాలు కప్పి సన్మానం చేసిపోయినారు. మేము చూసుకుంటామమ్మా అన్నారు. ఇంతవరకు వాళ్ళు పట్టించుకున్న వాళ్ళు లేరు. ప్రభుత్వం ఇంతవరకు అయినా ఇక ప్రభుత్వం పట్టించుకొని ముందు తీసుకుపోవాలని.
ఎలా బతకాలో ఎవ్వరూ పాఠంగా నేర్పరు, పరిస్థితులు నేర్పిస్తాయి. కొన్నిసార్లు చూసి నేర్చుకోవాలి. కాలంతో పాటు కష్టపడితేనే ఇవన్నీ దొరుకుతాయి. కొండంత భారం, బంధాలు, బంధుత్వాలు, కట్టుబాట్లు, వీటన్నింటినీ దాటుకుంటూ లక్ష్యం వైపు దీప్తి పరుగులు తీసింది. కాబట్టే ఇంతగా చెప్పుకోవాల్సి వస్తోంది. జీవితం సరిగ్గా అర్థం కావాలంటే సుఖంలో మునిగి తేలితే సరిపోదు. నకనకలాడే ఆకలి కడుపులో రగలాలి. బాధల సెగ గుండె లోతుల్లో సుడిగాలి రేపాలి. అలా అయితేనే జీవితాన్ని గెలవాలనే కసి పుట్టదు. ఆ నమ్మకమే కొత్త ఆశలను రేకెత్తిస్తోందంటూ కాన్ఫిడెంట్గా చెబుతోంది దీప్తి. తన పరుగు వరంగల్ జిల్లా ఓ మారుమూల గ్రామంలో స్టార్ట్ అయి తన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. మరి ఒక కూలీ కుటుంబం నుంచి వచ్చి ఆ స్థాయిలో పేరు తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం తన ప్రాక్టీస్ ఏ విధంగా కొనసాగుతుందో ఆమె మాటల్లో విందాం, చూద్దాం కూడా. హాయ్ దీప్తి, హాయ్ మ్యామ్. ఎట్లా ఉంది ప్రాక్టీస్, ఎలా ఉంది? ప్రాక్టీస్ ఇక్కడ చాలా బాగుంది. నేను చిన్నప్పుడు స్కూల్లో ప్రాక్టీస్ చేసేదాన్ని. చిన్నప్పుడు స్కూల్లో పీటీ సార్ వీళ్ళు గుర్తించడం వల్ల ఆ తర్వాత నేను నేషనల్స్లో, డిస్టిక్లో, స్టేట్లో మెడల్స్ తీసేదాన్ని. ఆ తర్వాత నేను నేషనల్స్లో ఖమ్మంలో పార్టిసిపేట్ చేసేటప్పుడు నన్ను నాగపూర్ రమేష్ సార్ గుర్తించారు. ఆ తర్వాత నేను ఇక్కడ సాయిలోకి వచ్చిన తర్వాత 2016లో సాయిలోకి వచ్చాను. ఆ తర్వాత నుంచి నేషనల్స్లో మెడల్స్ తీసాను. రీసెంట్గా 2019లో నేను ఇంటర్నేషనల్ ఆడాను హాంకాంగ్లో. మళ్ళీ రీసెంట్గా నిన్న నేను సీనియర్ ఇంటర్ స్టేట్లో పార్టిసిపేట్ చేశాను. బ్రాంజ్ మెడల్ వచ్చింది. మీ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఎట్లా ఉంది? ముందుగా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. అమ్మ పేరు ధనలక్ష్మి, నాన్న పేరు యాదగిరి. అమ్మ నాన్న ఇద్దరు కూలి పని చేస్తుంటారు. నేను చిన్నప్పటి నుంచి స్కూల్లో చదువుకుంటూ నన్ను ముందు పీటీ సార్ గుర్తించారు. ఆ తర్వాత మా పేరెంట్స్కి చెప్పడం వల్ల అలాగే నేను స్పోర్ట్స్ కంటిన్యూ చేశాను. ఆ తర్వాత నుండి నేను నేషనల్స్లో మెడల్స్ తీయడం వల్ల అలా చేస్తుంటే మా పేరెంట్స్కి కూడా ఇంకా ఎంకరేజ్మెంట్ చేయడం జరిగింది. దేని గురించి మీరు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు? నా లక్ష్యం ఏంటంటే ఒలింపిక్స్ ఆడాలని నా లక్ష్యం. ఓకే. నేను దానికోసం అంటే ఇక్కడ ఎంతైతే మనం చేస్తాం, కష్టపడతామో దానికి ఆ గోల్కు రీచ్ అవ్వాలనేసి నా ఉద్దేశం. ఎంకరేజ్మెంట్ లేనట్టు అలా ఎప్పుడూ అనిపించలే, కానీ వెనకబడ్డ ఫస్ట్ వెనకకు వచ్చినా కూడా మళ్ళీ చేయాలి, నా హార్డ్ వర్క్ చేయాలి అలా అనిపించదు. అండ్ ఇప్పటి వరకు అంటే మీరు ఈ టైం జర్నీ వరకు మీకు ఎక్కువగా గుర్తుండే సిచ్యువేషన్ అండ్ ఇది లేకపోతే ఈ పొజిషన్లో ఉండేదాన్ని కాదు అని చెప్పేసి ఎప్పుడు అనిపించింది? ఏంటి? ఇక్కడికి వచ్చిన తర్వాతనే నేను ఇక్కడ రమేష్ సార్ వల్ల నేను మంచి హై లెవెల్లో ఉన్నాను ఇప్పటి వరకు అయితే. మీ ఏ స్టేజ్లో మీకు ఖచ్చితంగా ఇంకా పరుగే ప్రాణం అన్నట్టు ఎప్పుడు అనిపించింది? ఖచ్చితంగా ఇంకా పరిగెత్తి తీరాలి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది, మీది ఇది అని మీకు అర్థమైంది? ఎప్పుడు అర్థమైంది? అంటే నేను చిన్నప్పుడు 4th క్లాస్లో స్టార్ట్ చేశాను. 4th క్లాస్ నుండి కంటిన్యూ చేశాను. ఇప్పటికీ నేను 10 years అయిపోయింది నేను చేసి, ఇంకా చేస్తూనే ఉన్నాను. ఇంకా నా గోల్కి నేను రీచ్ అయ్యేంత వరకు చేయాలనేసి నా ఉద్దేశం. మీలాంటి వాళ్ళు ఎంతోమంది స్పోర్ట్స్ వైపు చూడాలంటే ఏం జరగాలి, ఎటువంటి ప్రోత్సాహం ఉండాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను ఎక్స్పెక్ట్ అంటే నేను ప్రభుత్వం నుండి ఏం రావట్లేదు, ఇక్కడ సార్ వాళ్ళు ప్రోత్సాహం అంటే గవర్నమెంట్ నుంచి ఏం రావట్లేదు. ఇక్కడ సార్ వాళ్ళే ప్రోత్సహించడం వల్ల నేను కొంచెం పై స్థాయిలో ఉన్నాను ఇప్పటికైతే. ఇంకోటి నేను చేసేది బట్టి నన్ను చూసి ఇంకా వేరే వాళ్ళు కూడా నేర్చుకోవాలి, అంటే వాళ్ళు కూడా ముందు రావాలి, అలా స్పోర్ట్స్లోకి రావాలి. మరి దీప్తి తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసి బంగారు పథకం మనకు తీసుకురావాలని ఆశిద్దాం. జీవితం పట్ల అసంతృప్తి ఉండొద్దు. సంతృప్తి చెంది ఇక చాలే, ఇంతకన్నా ఏం సాధించగలమనే సర్దుబాటుతనం పనికిరాదు. ఏదో అద్భుతం జరుగుతుందని, దాని నుంచి మన జీవితం మారుతుందని ఆశిస్తే భంగపాటు తప్పదు. అద్భుతాలు జరగవు, మనం జరిపించాలి. దీప్తి లాంటి క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం కూడా అందితే మరింత ప్రతిభ కనబరుస్తాననడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ క్రీడాకారునికి స్పోర్ట్స్ ఐకన్గా గుర్తింపు దక్కాలని, ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు అందాలని మనం కూడా ఆశిద్దాం. పట్టుదలను పాఠంగా నేర్పిన ఈ కథకు జీవంగి దీప్తి ఖచ్చితంగా కథానాయకురాలే. నేటి యువతరానికి ఆదర్శప్రాయమే.
దీప్తి దీక్ష పట్టుదల ఓ గుణపాఠం. దీప్తికి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.